హలో అందరికీ ఈ నార్మల్ బ్లౌజ్ ఎట్లాంటి డౌట్ లేకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బ్యాక్ పార్ట్ని మనం కటింగ్ చేసుకుందాం. ముందుగా 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఎందుకు మార్కింగ్ చేసుకుంటున్నామంటే మనకి బ్యాక్ బెల్ట్ అనేది పీసెస్ని జాయిన్ చేసి మనము బెల్ట్ అనేది రెడీ చేసుకోకుండా ఫోల్డింగ్ చేసి రెడీ చేసుకోవడానికి 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, ఇది 40 సైజు బ్లౌజ్లో 4వ భాగం 10 ఇంచెస్ అన్నమాట. 2 ఇంచెస్ ఏమో ఖర్చుల కోసం పెట్టుకోవాలి. ఇట్లా 2 ఇంచెస్ పెట్టుకుంటే ఖర్చుల కోసం సరిపోతుంది. చూసారా, ఇట్లా 2 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనము పొడవు మార్కింగ్ చేసుకుందాము. మీకు ఆది బ్లౌజ్ ఉంటే భుజం దగ్గర నుంచి బ్యాక్ డాట్స్ వరకు మెజర్మెంట్ తీసుకోండి. లేదు అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న లైన్ దగ్గర నుంచి పై వైపుకి వరకు మనకి మెజర్మెంట్స్ 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవడం వల్ల మన కుట్లు కోసం లోపలికి మడిచేసుకుంటే వెళ్ళిపోతుంది అన్నమాట. అర్థమైంది కదా ఇక్కడ వరకు మెజర్మెంట్స్ అనేవి. ఇప్పుడు నెక్ విడ్త్ 5.5 ఇంచులు అనేది ఎవరికైనా 5.5 ఇంచులు అనేది సరిపోతాయి. 5.5 ఇంచులు అనేది నెక్ విడ్త్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత 6 ఇంచుల దగ్గర చంక ఆర్మ్ డౌన్ 6 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇట్లా 6 ఇంచులు అనేది తీసుకుని మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా 5.5 అని చూసుకోవాలి. నేను చూసుకున్నాను కదా అట్లానే. తర్వాత స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 6 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 2 ఇంచెస్ అక్కడ పెట్టుకున్నాం కదా ఖర్చుల కోసం. ఇప్పుడు 2.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది మనం పెంచుతున్నాం అన్నమాట. ఇప్పుడు 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనము లైన్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు చూసారా ఎల్ షేప్ అనేది ఎట్లా రెడీ అయిందో మనకి, అది చంక ఆర్మ్ రౌండ్ అనమాట. ఈ చంక ఆర్మ్ రౌండ్లో మనము మెజర్మెంట్ తీసుకోవాలి 1.5 ఇంచులు. 1.5 ఇంచులు అనేది ఆర్మ్ రౌండ్ తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ మూన్ షేప్ అనేది తీసుకోవాలి. మీకు స్కేల్ అవైలబుల్గా ఉన్న స్కేల్తో అయినా తీసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు నెక్ విడ్త్ 2.5 ఇంచులు అనేది తీసుకోవాలి. కింద మనకి డీప్ అనేది హెవీగా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి అంటే 10 ఇంచెస్ దగ్గర డౌన్ తీసుకుని మనము ఇక్కడ మాత్రం 3 ఇంచెస్ తీసుకోవాలి. పైన 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 3 లేదా 3.5 ఇంచులైనా తీసుకోవచ్చు. మన డీప్ ఎక్కువగా కావాలనుకుంటే వాటి బట్టి మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. 3 ఇంచులు అయితే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ మూన్ షేప్ అనేది వచ్చిన ఎల్ షేప్లో రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలానే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ నుంచి కటింగ్ చేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ వచ్చింది చూసారా. ఇక్కడ ఏమైనా మీకు చిన్న డౌట్ ఉండొచ్చు, భుజాలు అనేవి ఫిట్టింగ్గా ఉండాలంటే నేను చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి క్రాస్గా. ఇంతేనండి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్. మీలో ఎవరికైనా ఈ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్లో డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను, కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. 2 ఇంచెస్ దగ్గర కట్స్ అనేది పెట్టుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫోల్డింగ్ చేసి కూడా చూపిస్తాను, చూసండి. అట్లా అనేది రెడీ అవుతుందన్నమాట. Thank you for watching. Please subscribe my channel.